పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 12వ వచనము. నేను ఏది అయినను చేయవచ్చును అని ఎవడైనా పలకవచ్చును, నిజమే, కానీ అన్నియును మీ మంచికి కావు. నేను ఏది అయినను చేయవచ్చును అని నేను చెప్పవచ్చును, కానీ ఏది అయినను నన్ను బానిసగా చేయుటకు నేను ఒప్పుకొనను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య ప్రత్యేకంగా యువతీ యువకులకి కొంతవరకైనా సహాయపడుతుంది, తోడ్పడుతుందని ఆశపడుతున్నాను. కొన్నాళ్ళ క్రితం ఇక్కడ పెయింటింగ్ వేయటానికి కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ఒక కుర్రవాడున్నాడు, సుమారుగా 18, 19, 20 సంవత్సరాల వయసు ఉంటుందేమో. నాకు కొంచెం తేడాగా కనబడ్డాడు. నేను మేస్త్రి గారితోటి మాట్లాడాను, ఏంటి ఆ కుర్రవాడు కొంచెం తేడాగా ఉన్నాడు అని. ఆ కుర్రవాడ, ఫాదర్ గారండి ఏం చెప్పమంటారు? ఎంత చెప్పినా వినడం లేదండి, ఎంత మారుద్దామన్నా మారడం లేదండి. డబ్బులు అవసరమైనప్పుడు పనికొస్తాడు, డబ్బులు చేతికొస్తే కనబడడు, ఎక్కడికి వెళతాడో తెలియదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, వాడు డబ్బులు ఇవ్వడం లేదని ఆ వయసులో వాళ్ళమ్మని ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నాడండి. నేనన్నాను, దేనికి డబ్బులు, దేనికి ఖర్చు పెడుతున్నాడు అంటే భయంకరమైన మాట చెప్పాడు. డ్రగ్స్కి అలవాటుపై అయిపోయాడండి. ఏంటంట? మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి అలవాటు అయిపోయాడండి. నాకు చాలా బాధ వేసింది, చలించిపోయాను. ఆ కుర్రవాడితో మాట్లాడాలా అన్నప్పుడు మేస్త్రి గారు వారించారు నన్ను. వద్దులేండి, తర్వాత నిదానంగా మాట్లాడవచ్చు అన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చాలా చోట్లకి సువార్తను బోధించడానికి వెళుతుంటాను, చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. ఈ మధ్య కాలంలో ఈ మాదక ద్రవ్యాలు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వం వారు ఇంకా ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నారు, మంచిదే. ఒక 4-5 సంవత్సరాల నుంచి పెరిగిందని స్టాటిస్టిక్స్ చెప్తున్నానండి నేను. బాగా పెరిగాయట ఒక 4-5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కొంచెం ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రభుత్వం అని విన్నాను, మంచిది. ఏదేమైనా కానీ మన అంశం ముఖ్యంగా యువతి యువకులారా, దయచేసి ప్రభునామములో చెప్తున్నాను, ఒక్కసారి మీరు వాటికి బానిస అయిపోతే మరణమే శరణం. ఒక రకంగా చెప్పాలంటే మరణమే బెటర్గా ఉంటుందేమో. అంతగా ఆ వ్యసనం మనల్ని తన గుప్పెట్లోని తీసుకుంటుంది. తాగుడే ఒక భయంకరమైన వ్యసనం. డ్రగ్స్ అంతకంటే 10 రెట్లు ఎక్కువైనటువంటి వ్యసనం. పొగ తాగటం, పరాయి స్త్రీతో బంధాలు, ఏదైనా కావచ్చు. ఒళ్ళు గగుర్పుడిచేటువంటి వార్తలు వింటున్నామండి ఈ మధ్యకాలంలో. అలివి కాకుండా మితిమీరి తాగి బండి నడపడం, మితిమీరి మత్తు పానీయాలు స్వీకరించి
డ్రైవింగ్ చేయడం, లేకపోతే అగాత్యాలకు పాల్పడటం, అవి దొరకనప్పుడు విచిత్రంగా బిహేవ్ చేయటం, ఇవి జరుగుతున్నాయి. ఈనాడు పౌలు గారు చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను ఏమైనా చేయవచ్చు, నా ఇష్టం, నేనేమైనా చేస్తా, నేను తాగుతా, నేను తందనాలాడతా, నేను ఏమైనా చేయవచ్చును అని ఎవడైనా పలుకుతున్నాడేమో. నిజమే, కానీ అన్నీ మీకు మంచి కాదు. ప్రమాదం ఏంటంటే, ప్రియులారా, యువతి యువకులారా, అటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళమాకు దయచేసి. ఒక్కసారి నువ్వు అక్కడికి వెళితే నువ్వు ఎంత వద్దనుకున్నా కానీ ఆ ఉచ్చులో నువ్వు చిక్కుకుంటావు, ఆ ఉచ్చులో నువ్వు చిక్కుకుంటావు. నువ్వెంత నిగ్రహము కలిగినటువంటి వాడివైనా కానీ నీ నిగ్రహాన్ని ఎక్కడ చూపించాలి అంటే అసలు అక్కడికి వెళ్లకుండానే ఉంటాను అనే నిగ్రహాన్ని నువ్వు కలిగి ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిని నాకు వద్దు, నేను దాన్ని స్వీకరించను అనే నిగ్రహం నీ వల్ల కాదు. ఇట్ ఈస్ నో మోర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా ఇష్టం అంటున్నావా, నేనేమైనా చేస్తానంటున్నావా, కానీ అన్నీ నీకు మంచివి కావు అంటున్నాడు పౌలు గారు. నేను ఏదైనా చేస్తాను అని ఎవడైనా అంటే, నేను ఏమైనా చేయొచ్చో అని ఎవరైనా అంటే నిజమే, కానీ అన్నీ నీకు మంచివి కావు అని పలికి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 12వ వచనం అండి, చదవండి దయచేసి. తర్వాత ఏమంటారంటే, నేను ఏదైనాను చేయవచ్చును అని నేను చెప్పొచ్చు, నేను ఏదైనా చేస్తాను, నా ఇష్టం అనొచ్చు, కానీ ఏది అయినను నన్ను బానిసగా చేయుటకు నేను ఒప్పుకోను. వాట్ ఈస్ అన్ అడిక్షన్? ఒక వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే ఒక మత్తు పానీయానికి, ఒక మత్తు మందుకి, లేకపోతే తాగటానికి, లేకపోతే ఒక స్త్రీకి, ఒక పురుషునికి మనం బానిసలుగా అయిపోవటం. అది లేకుండా నేను ఉండలేను. ఆ స్థితికి వచ్చినప్పుడు నీకు స్వేచ్ఛ లేదు. యు ఆర్ నో మోర్ ఏ ఫ్రీ బీయింగ్. నువ్వు పాపానికి దాసుడు అయిపోయావు, పాపానికి బానిసవైపోయావు. నువ్వు ఇంకా ఒక పాపం మరొక పాపానికి దారితీస్తుంది. దావీదు జీవితం ప్రియులారా, ఏం జరిగింది? నెంబర్ 1, ఆయన యుద్ధ రంగంలో ఉండాలి, కథన రంగంలో ఉండాలి, సైనికులతో పాటు యుద్ధం చేయాలి. దానికి బదులుగా మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటున్నాడు. రెండవది, విశ్రాంతి తీసుకోవాలి, కానీ దాని బదులు పచారులు చేస్తున్నాడు. ఆ తరువాత అది అయిపోయింది. దృష్టి ఎవరో ఒక స్త్రీ మీద స్నానం చేస్తుండగా పడింది. వెంటనే తల తిప్పుకోవాలి. దానికి బదులుగా పాపం ఎలాగా ఒకదాని తర్వాత ఒక ఉచ్చును బిగిస్తుందండి. తదేకంగా చూడటం ప్రారంభించాడు. ఆగిపోవాలి అప్పటికైనా. ఇంటికి తెప్పించుకున్నాడు, పాపము చేశాడు. అక్కడితో ఆగాడా? ఆగలేదే. తన భర్తని, ఆవిడ భర్తని, బెర్షెబా యొక్క భర్తని, ఉరియాని పిలిపించి మాయ చేయాలనుకున్నాడు. కానీ అతను ఎంత నీతిమంతుడండి, తనకు ఫుల్లుగా తాపిచ్చాడు. అయినా కానీ అక్కడే పడి ఉన్నాడే. ఇలా కాదని దుర్మార్గంగా సైన్యానికి ముందు భాగంలో పెట్టి చంపించాడు, హత్య చేయించాడు. ప్రియులారా, మాదక ద్రవ్యాలు కూడా అంతే. మాదక ద్రవ్యాల విషయంలో కూడా, మత్తు మందుల విషయం, డ్రగ్స్ విషయంలో కూడా, తాగుడు విషయంలో ఆధునిక ప్రపంచంలో నేను చూస్తున్నానని కొంతమంది చిన్న వయసులో ఎంత ప్రమాదకరం. సమ్ ఆఫ్ దెమ్ నాట్ ఈవెన్ 15 years. ప్రియులారా, యువతి యువకులారా, జాగ్రత్తగా ఉండండి.
ఈ మాదక ద్రవ్యాలంట, ఈ డ్రగ్స్ అంట ఆ కాలేజెస్ పక్కన, ఆ స్కూల్స్ పక్కన చేరువలు అందుబాటులో ఉంటున్నాయి అంటండి. ప్రమాదం దాగి ఉన్న పులిలాగా ఎదురు చూస్తున్న మన కోసం. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 5వ అధ్యాయంలో చెప్తారు కదా, సైతానుడు పొదల మాటను నక్కి గర్జించి సింహములాగా ఎవరిని కబలించి వేద్దామా అని చూసినట్లుగా ఉన్నారంటండి. తల్లిదండ్రులారా, ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నాతో మాట్లాడేటువంటి వారు. మీ తల్లిదండ్రులు, యువతి యువకులారు, ఎంతమంది మీ గురించి ప్రేమతో కన్నీరు కారుస్తున్నారు. ఒక్కసారి నీవు నీ సహనాన్ని కోల్పోతే, నీ కంట్రోల్ని, నీ ఆ యొక్క అది కోల్పోతే ఇంకా నిన్నెవరూ కాపాడలేరు. ఆ విధంగా ఉంటుంది ప్రపంచం, మత్తు ప్రపంచం. తరువాత ఎంత తిరిగి వద్దామన్న ఊబిలోకి కూరుకున్న తర్వాత ఎంత గుంజుకుంటే అంత లోతుగా వెళతావు. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో యేసు ప్రభు అంటారు పిల్లారా, ఏమంటారంటే, అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అని పలికి, పాపము చేయువాడు పాపమునకు దాసుడుగా మారిపోతాడు. పాపము చేసేటువంటి వాడు పాపానికి బానిసైపోతాడు. పాపము చేసేవాడు సాతానుకు బానిసైపోతాడు. ఆ వ్యసనానికి బానిసైపోతాడు. అది ఏ వ్యసనమన్నా కావచ్చు గాక. జాగ్రత్త బిడ్డ, వెంటనే వెనక్కి తిరిగిరా. అవకాశం ఇవ్వమాకు, ఇంకా కూరుకొని పోమాకు. జాగ్రత్త. ఆ మొదటి అవకాశంలోనే బయటపడటానికి ప్రయత్నం చేయి. పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 19వ వచనం. పేతురు గారు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 19వ వచనము. స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు, ఆడపిల్లలు కూడా, నేను ఈ వాక్య పరిచర్యలో బహిరంగంగా చెప్పనలవి కానటువంటి విషయాలు వింటున్నానండి. సిటీస్లో గర్ల్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వకపోతే దేనికైనా రెడీ. నీ దేహము దేవాలయం, పరిశుద్ధాత్మక నివాసం. దేనికోసం? జస్ట్ మనీ కోసం, సుఖాల కోసం. యవ్వన ప్రేమలో ఉన్న పిల్లలు, అందరూ కాదండి, కొంతమంది చాలా బాధాకరమైనటువంటి, దీనమైనటువంటి బురద గుంటలో పడిపోతున్నారు పిల్లారా. తల్లిదండ్రులారా, మీ పిల్లలను కనిపెట్టుకొని ఉండండి. అర్థం చేసుకుంటాను మిమ్మల్ని. వింటల్లా, నా ఫ్రీడమ్, నా స్వేచ్ఛ, నా స్వతంత్రం, మీరు నన్ను బిగిస్తున్నారు, గిరిగిస్తున్నారు. కానీ బిడ్డలారా, యువతి యువకులారా, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించేది, మిమ్మల్నిగా ప్రేమించేది మీ తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు మిమ్మల్ని విసిగించినా, మిమ్మల్ని ఏదన్నా అన్నా కానీ ఒక్క తల్లిదండ్రులే చివరికి మీరు తెలుసుకుంటారు ఆ విషయాన్ని. ఫ్రీడమ్, స్వేచ్ఛ, నా స్వేచ్ఛ అంటున్నారండి. పేతురు గారు అంటున్నారు, వినండి ఏమంటున్నారు. పేతురు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 19వ వచనము. వారికి స్వేచ్ఛను వాగ్దానమునర్తురు, కానీ తాము మాత్రము వినాశనములకు అలవాట్లకు బానిసలే. నీవే విధంగా ఉన్నావు? వినాశనకరమగు అలవాట్లకు బానిసవైపోయావా? వినాశనకరమగు వ్యసనాలకు బానిసవైపోయావా? బానిసమయ్యే ప్రమాదంలో ఉందా? త్వరగా బయటికి రా, త్వరగా బయటికి రా. ఎంత త్వరగా బయటికి వస్తే అంతగా నీకు మేలు జరుగుద్ది. ఏలైనా తనను ఓడించిన దేనికైనా కానీ మానవుడు బానిసే కదా. నువ్వు మత్తుమందుకు బానిసవయ్యా అంటే మత్తుమందు నిన్ను ఓడించింది. ఫోన్కు నువ్వు బానిసవయ్యావంటే ఫోన్కి అది లేకుండా నువ్వు బ్రతకలేకపోతున్నావు. యు ఆర్ స్లేవ్ టు ఫోన్.
ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాగా ఉన్నావు? నీ స్థితి ఎలాగా ఉంది? నీ పరిస్థితి ఎలాగా ఉంది? బైబిల్ గ్రంథంలో అనేక వాక్యాలు ఉన్నాయి. ఈ వ్యసనాలు మానవుని ఎంతవరకు తీసుకొని వెళతాయి? ఇదిగో సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనము. ఎప్పుడైతే మనం బానిసలం అవుతామో, మత్తు పదార్థాలకి బానిసలుగా మారిపోతామో, అప్పుడు మన జీవితం ఏ విధంగా తయారవుతుంది అనే సత్యాన్ని మనకు నేర్పిస్తుంది ప్రియులారా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలు. అది పానపాత్రమున ఎర్రగా నిగనిగలాడుచున్నను, సులువుగా గొంతులోనికి దిగి జారిపోవునదైనను దానిని నీవు భ్రమసిపోవద్దు, మోసపోవద్దు బిడ్డ. అంతయు అయిన తర్వాత అది పాము వలె కరచును, విషనాగు వలె కాటువేయును. వ్యసనాలు ఎలాగుంటాయి? చూడతలేదా? వింటలేదా? వార్తల్లో మొదట పరాయి వ్యక్తితో సంబంధం, ఆనందంగా, చలాకీగా, హ్యాపీగా, ఏదో వెరైటీగా, నిదానంగా ఏమవుతుంది? నువ్వు దానికి బానిసైపోతున్నావు, పట్టుబడుతున్నావు, హత్యల వరకు వెళుతున్నాయి, చంపేస్తున్నారండి. విషనాగువలే కాటు వేస్తుంది నీ వ్యసనం నిన్ను, నీ పాపము నిన్ను. జాగ్రత్త బిడ్డ. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులారా. ద్రాక్ష సారాములను మత్తెక్కి వదరబోతుతనమును కలుగును, మూర్ఖులు గాని దానిని మితిమీరి సేవింపరు. నీవు ఒక ఆత్మనిగ్రహం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? స్త్రీగా ఉంటున్నావా? పురుషునిగా ఉంటున్నావా? ఆత్మ నిగ్రహాన్ని కోల్పోయినట్టు మూర్ఖుని వలె ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తుంది పిల్లారా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదువుకుంటే, అదేవిధంగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుంటే, శరీర కార్యాలు, దేవుని సంతోషపెట్టని కార్యాలు చాలా స్పష్టంగా అక్కడ రాయబడ్డాయి. మద్యపానము, భోజన ప్రియత్వము, తాగుడు, కాముకత్వము, జారత్వము, వ్యభిచారము దేవుని సంతోషపెట్టవు. నిన్ను కూడా సంతోషపెట్టవు. ఎనీథింగ్ యూ టేక్. నువ్వు అనుకుంటున్నావేమో, ఎనీథింగ్ యూ టేక్. ఏ వ్యసనాన్ని తీసుకో, నిదానంగా ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, ఆస్తి గుల్ల, జీవితమే గుల్ల. మొదట సరదాగా, చలాకీగా, సంతోషంగా, ఏముందులే ఒక్కసారేగా అన్నదే నీ గొంతు పట్టుకుంటుంది. నీ గొంతు పట్టుకుంటుంది, నిన్ను వెళ్ళనీదో. రావాయ్ రావాయ్ అంటది. ఇంకంతే, వెళ్ళనీదండి, పట్టుకుంటుంది. ఇంకా బానిసమైపోతావు. ఎంతమంది గొప్ప గొప్ప రాజులు మద్యానికి, మధువుకి బానిసలైపోయారు, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. బైబిల్ గ్రంథం మనకి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఎవరాయినా? సొలొమోను మహారాజు. అతని యొక్క వైభవానికి తిరుగులేదు. ఎలా పాడైపోయాడు? మద్యానికి, పరస్త్రీలకి. పరస్త్రీలంటే ఇక్కడ అతనే చేసుకున్నాడు పెళ్ళి, ఇతర దేశాల స్త్రీలకి బానిసైపోయాడు. ఇతర దేవతలను కొలిశాడు. జాగ్రత్త ప్రియులారా, దేవుడు మనల్ని చాలా బలంగా హెచ్చరిస్తున్నాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, ఒక్క మాటను మీ ముందుంచుదాం అనుకుంటున్నాను. మనం చాలామందిని చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో, భయంకరంగా మరణం పాలైనటువంటి వారిని చాలామందిని చూస్తున్నాం కదా.
వ్యసనాలకు లోనైపోయి మన కళ్ళ ముందే చనిపోయినటువంటి వాళ్ళని అర్ధంతరంగా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి 15-20 సంవత్సరాలకి చనిపోయినటువంటి వారిని చూస్తున్నాం కదా. మనము కూడా మారకపోతే ప్రియులారా, ప్రభు ఒక మాట అంటాడు, మనము కూడా మారకపోతే లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా మనము కూడా మారకపోతే, మనలో కూడా మార్పు రాకపోతే, హృదయ పరివర్తన రాకపోతే, హృదయ పరివర్తన చెందనచో మీరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. మీరు మారకపోతే మీరును అట్లే నాశనమగుదురు. దేవుని వేడుకోండి బిడ్డలారా. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఫిలిప్పీ పత్రికలో ఒకసారి ఆ వాక్యాన్ని చదువు. నా వల్ల గాటల్లా, నేను మారాలనుకుంటున్నా, నేను మారలేకపోతున్నా అంటున్నావా? పౌలు గారు పలికిన మాటను ధైర్యంగా తీసుకో. సాధ్యమే, సమస్తము సాధ్యమే, అసాధ్యమేది లేదు ఇక్కడ. ఎవరి వలన? క్రీస్తు నీలో ఉంటే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనా కానీ ఎదుర్కొనే బలము నాకున్నది. నా వల్ల కావట్లేదు ఫాదర్, నేను బయటికి రాలేకపోతున్నా ఫాదర్, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, సాయంత్రం ఇంటికి వస్తున్నాను, తాగుతున్నాను, ఇల్లునంతా కూడా సర్వనాశనం చేస్తున్నాను, పొద్దున లేచి భార్య దగ్గరికి వచ్చి నీ మీద ఒట్టి వాళ్ళ సాయంత్రం తాగిరాని అంటున్నా, కానీ సాయంత్రం వచ్చేటప్పుడు నా వల్ల కావట్లా. పౌలు గారు అంటున్నారు, నా సొంత శక్తితో అంటల్లా పౌలు గారు, నా సొంత శక్తితో ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొంటాను అంటల్లా. నో, ఇట్స్ నాట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఓన్, బట్ ఇట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ వన్ హూ ఈస్ ఇట్ ఇన్ మీ. It is the strength of Christ which is within me, says. క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునికి సమయాన్ని ఇవ్వు. ఆ సమయం బదులుగా ప్రార్థనలో గడుపో, దేవుని వేడుకో, కన్నిటితో వేడుకో. ఒక రిట్రీట్కి వెళ్ళు, ప్రార్థన చేయటం మొదలుపెట్టు, పూజకి వెళ్ళటం మొదలుపెట్టు, నీ భార్యను వేడుకో, నా కోసం ప్రార్థన చేయమని అడుగో. మార్పు సంభవిస్తుంది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడికి పర్మిషన్ ఇవ్వు, నీ మీద అధికారాన్ని ఇవ్వు. దేవా, నువ్వు నా మీద అధికారాన్ని చలాయించయ్యా, నా అంతటి నీదిగా చేయలేను. దేవుని యొక్క దూత మరి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు? లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసు ప్రభు శిష్యులను పిలిచి పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం ఎంత కష్టతరమో చెప్తాడు. వంటె సూది బెజ్జము నుండి దూరిపోవుట సులభతరమ, కానీ ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుట కష్టతరం అన్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యో అట్లయినా మాకు ఎలా సాధ్యమవుదంటే, అప్పుడు ప్రభు అంటాడు, మానవులకి ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ యందు ఉన్న యేసయ్యకి సాధ్యమే. నువ్వు ఇప్పుడు దాకా ఆయనకి పర్మిషన్ ఇవ్వలా, ఇప్పుడు దాకా ఆయన స్వరాన్ని వినలా. ఇప్పుడు ఆయనకి స్వరాన్ని విను, ఆయనకి లోబడి జీవించు. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, తప్పనిసరిగా బయటపడతావు. ప్రార్థన చేయి, వేడుకో, యేసయ్యని వేడుకో, మంచి పాప సంకీర్తనం చేసుకో. నీ చెడుని విడిచిపెడతానని నిర్ణయం తీసుకో. 1 సారి, 2 సార్లు, 3 సార్లు. స్టార్ట్ అగెయిన్. నెవర్ లీవ్ అగెయిన్, నెవర్ లీవ్. ఓడిపోవటం ఎప్పుడు ఓడిపోతాం అంటే, మనం ప్రయత్నం చేయటం ఆపినప్పుడు ఓడిపోతాం. దేవుని శక్తి కోసం వేడుకో, దేవుని బలం కోసం వేడుకో. ఆ చెడు చేసే తలంపులు వస్తున్నప్పుడు మంచి దాంట్లో బిజీగా ఉండు. నీ మైండ్ని ఎంటీగా ఉంచమాకు, అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళమాకు. అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. ప్రార్థన, దేవుని శక్తి, ఇతరులను కూడా ప్రార్థన చేయమని అడగటం, అద్భుతాలు చూస్తావు. నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తున్నా. తల వంచి ప్రార్థన చేయి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈనాడు ప్రభువా, నీ సన్నిధిలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వీళ్ళందరి కొరకే ప్రార్థిస్తుండగా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నట్టు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. పొరపాటున తెలియక ఈ వ్యసనాల అంచుకు వెళుతున్నట్టు యువత కొరకే ప్రార్థిస్తున్నాం. కాపాడండి తండ్రి, రక్షించండి నాయన.
పాపము నుండి, చీకటి నుండి, చెడు నుండి, వ్యసనాల నుంచి, భయంకరమైనటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలకు బానిసలవ్వటం నుండి వారిని కాపాడండి, సంరక్షించండి నాయన. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి. ముఖ్యంగా ఎంతోమంది వ్యసనాలకు బానిసలైపోయి రోగాల పాలవుతున్నారు తండ్రి. కాపాడు తండ్రి, రక్షించు నాయన. సాతానుడు అనేటువంటి వాడు ఆశలు చూపిస్తున్నాడు, ఆనందాలు చూపిస్తున్నాడు, లాగివేస్తున్నాడు, ఉచ్చులు వేస్తున్నాడు, ఉరులు వేస్తున్నాడు, ఉరులు పన్నుతున్నాడు. పావురాలకు ఏ విధంగా పావురాలు పట్టేవాడు ఉరేస్తున్నాడో, కొన్ని గింజలు వేసి లాగుతున్నాడో, అదేవిధంగా ఉరేస్తున్నాడు సాతానుడు. తండ్రి, కాపాడండి మా యువతని, రక్షించండి నాయన. నీ విశ్వాసములో వాళ్ళు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి గొప్ప గొప్ప స్థితిని చేరుకొని నీకు మహిమకరంగా వారి జీవితంలో ఆనందంగా గడపడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. వారిలో ఉన్నట్టు ఎంతో ఎనర్జీ, ఎంతో శక్తి ఉంది నాయన. యవ్వన ప్రాయంలో ఉండగా ఆ బిడ్డలను ఆ ఎనర్జీని, ఆ శక్తిని మంచిగా ఆటలాడుకోవటానికి, చక్కని మంచిగా శరీరదారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని, దైవభక్తిలో ఎదగడానికి, అదేవిధంగా మంచిగా చదువుకోవటానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, కష్టపడటానికి వినియోగించలాగా దీవించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మని బిడ్డలలో ఉంచండి నాయన. వారి దేహము దేవుని యొక్క ఆలయమని వారికి నేర్పించండి నాయన. స్త్రీలు, యంగ్ యువతులను ప్రభువా కాపాడండి. పాపమనే ఊబి నుండి వారిని కాపాడండి. ధనము కొరకై, అదేవిధంగా సుఖాల కొరకై ఎంతోమంది పాపానికి ఆకర్షితులవుతున్నారు తండ్రి. నేను ఈ పాపం చేస్తే చాలు నాకు కావాల్సిన ఆనందం దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు, చివరికి భయంకరమైన వేదన మిగులుస్తుందని సత్యాన్ని వారికి నేర్పించండి. ఈనాడు ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఇదిగో నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉద్యోగము కొరకై, జీవితంలో స్థిరపడటం కొరకై, వివాహము కొరకై, నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి యువతి యువకులు ప్రభు ఎంతోమంది బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురు కాక, మీ ఆత్మతో ఉందురు కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.